హలో గాయ్స్, ఈ రోజు అయితే మన నేపాలి మా జాలర్లకు సంబంధించిన ఒక చేపల పులుసు అయితే చేస్తానని చెప్పింది. ఎలా చేస్తుందో చూద్దాం. ఫస్ట్ అయితే తను ఏం చేస్తుందో చూద్దాం. ఇంతకీ ఈ చేపలు ఏంటా అనే కదా మీ ఆలోచన. ఈ చేపలు ఏంటో కాదు, సొర చేపలు అని అంటారు దీన్ని. తనైతే ఫస్ట్ కడుగుతుంది ఫ్రెష్గా. ఇప్పుడే సముద్రం నుంచి తీసుకొచ్చిన చేప ఇది. సో మా అమ్మ దగ్గర నేర్చుకుంది ఈ వంట ఎలా చేయాలి ఏంటని. ఫ్రెష్గా కడిగేసిన తర్వాత తిను పట్టుకొని వస్తుంది కిచెన్లోకి. కిచెన్ నుంచి నేరుగా మన ఫ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఎందుకు ఇంత లేట్గా వెళ్తున్నావు అని అడిగితే సామాన్లు ఏం తీసుకోవద్దానని చెప్పేసి ఉంది. దాని వంటకు కావాల్సిన సామాన్లు ఏదైతే ఉందో అవన్నీ ప్రిపేర్ చేసుకుంటుంది. ఈ చేపల పులుసుకి ఏమేమి అవసరం పడతాయంటే మిరపకాయ, ఉల్లిపాయ, ఎలాగో ఇవన్నీ మీకు తెలిసినవే. సో అవన్నీ పట్టుకొని నేరుగా కిచెన్లోకి అయితే వెళ్ళిపోతుంది. దాదాపు ఈ చేపల పులుసుకి కావాల్సిన సామాన్లు అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నట్టే. ఇంకా బ్యాలెన్స్ ఉన్నవేంటి, కారం, ఉప్పు, ఇటువంటి గరం మసాలా సామాన్లు. దానికి తోడు తనకి హెల్ప్ చేయడానికి నేనైతే వచ్చాను. ఏదో చెయ్యాలి కదా అని చెప్పి చేస్తున్నాను. మధ్యలో అయితే తను ఏం చేస్తుందో కూడా అర్థం అవట్లేదు. నా మీద జోక్స్ వేస్తుంది ఏవో చూపిస్తూ. చూద్దాం ఫైనల్లీ ఎలా వండుతుందా ఏంటి అని చెప్పేసి నేనైతే చాలా టెన్షన్ పడుతున్నాను. ప్రజెంట్ ఉప్పు వేస్తున్నాను. ఎంత మాత్రం సరిపోతుందని అడిగితే ఇంకా ఈ పర్లేదని అని చెప్పింది. ఓకే, కారం ఇవన్నీ యాడ్ చేస్తున్నాం. కొంచెం కొంచెం మరీ ఎక్కువ వేస్తే టేస్ట్ బాగా రాదని అని చెప్పింది. బహుశా దీనికి మా అమ్మ బాగా నేర్పించేసినట్టుంది. కొంచెం మన తాతలు ముత్తాతలు ఉండేటట్టే చెప్తుంది. నేను మా అమ్మ దగ్గర చూసాను, సేమ్ యాస్టీజ్ అలాగే చెప్తుంది. ఉప్పు అయితే కొంచెం ఏముంది కదా, అది కూడా వేసేస్తున్నాను. నెక్స్ట్ కారం వేసిన తర్వాత 3 స్పూన్స్ ఎన్ని స్పూన్స్ వేయమంది, కానీ అదంతా నేను జల్లుతున్నాను. నాకు అంతగా తెలియదు కూర కోసం. సో నెక్స్ట్ అంటే ఇదేంటి గరం మసాలా ఏదో యాడ్ చేస్తుంది, నాకు ఇదేంటో కూడా తెలియదు. ఇప్పుడు బాగా కలిపేస్తుంది అనమాట. కలిపేసిన తర్వాత ఫస్ట్ అయితే దీన్ని ఫ్రై చేస్తానని చెప్పింది. మరి మిక్స్ చేసిన తర్వాత చూద్దాం ఎలా చేస్తుంది ఏంటని. ఫ్రై చేసిన తర్వాత నేను ఒక ముక్క తినాలనుకుంటున్నాను. మేబీ మా అమ్మ వండేటట్టు వండితే అదేమిటి వాళ్ళ అమ్మయ్య ఈరోజు నేను బతికాను అనుకుంటాను. లేదని అనుకుంటే మాత్రం ఇంకా నా పని గోవిందా. ఏదో ఒక హెల్ప్ చేయాలి కదా అని చెప్పేసి మధ్యలో వచ్చి అవి ఇవి చూపిస్తున్నాను. నువ్వేంట్రా కమెడియన్ లాగా మధ్యలో వచ్చి ఏది పెడితే ఏది చేస్తున్నావు అని చెప్పి అనుకోకండి. తనకి కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా, ఇంకా సింపుల్ అవుతుందని చెప్పేసి ఒకటి అందిస్తున్నాను అనమాట. అమ్మయ్య తనకు కావాల్సిన ఫైనల్ అన్నీ అయిపోయి ఇంక ఇవన్నీ ఇక్కడ పెట్టేసిన తర్వాత ఫైనల్లీ ఇప్పుడు తనైతే స్టవ్ వెలిగించడానికి రెడీగా ఉంది. స్టవ్ అయితే వెలిగించేస్తుంది. ఇప్పటి నుంచి తన వంట స్టార్ట్ అనేది అవుతుంది. సో ఇక్కడ నుంచి తను ఎలా వండుతుందా ఏంటో చూద్దాం. ప్రతిదీ వీడియోలో చూసి ఏమైనా తప్పులు ఉంటే కొంచెం కామెంట్స్ చేసి చెప్పండి. ఇలా కాదు ఇలా వండితే ఇంకా బాగా వస్తుందని అని చెప్పేసి అప్పుడు తినకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మన ఊరు వంట ఉండడం అంటే ఆ సమస్య కాదు కదా. సో ఒకసారి ఇవన్నీ చూడండి. బాగానే చేసింది ప్రొఫెషనల్గానే. కాకపోతే ఫైనల్ ల్యాండింగ్ ఎలా ఉంటుందో ఏంటి అని చెప్పి నేను ఎక్సైట్మెంట్తో ఉన్నాను. చూద్దాం. అయితే తనకు ఆయిల్ కావాలని చెప్పింది. ఓకే, ఆయిల్ అయితే తీసుకున్నాక తను ఎంత సరిపోతుందో అంత ఆయిల్ ఫస్ట్ ఆ పెనంలో వేసుకోవాలని చెప్పింది. ఆయిల్ అయితే వేసేస్తుంది. ఆయిల్ వేసిన తర్వాత మన ఉప్పు కారం పెట్టుకున్న చేపలు ఏదైతే ఉన్నాయో అవి ఫ్రై చేయాలని చెప్పింది. ఫస్ట్ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలంట. సో హీట్ అయిన తర్వాత దానికి కావాల్సిన ఉల్లిపాయలు అయితే కోస్తుంది. ఉల్లిపాయలు కోయడం అయిపోయిందా అని చెప్పేసి నేను అడుగుదామని వస్తే ఏం చేసిందో చూడండి. ఏదో సూట్ చెప్తుంది. సరే అంతా అయిపోయిందని అడిగితే లేదు వచ్చి ఉల్లిపాయలు పోయి మిగిలినది నేను చేస్తానని చెప్పింది. సరే మనం చేసేది ఏం లేక నేను ఉల్లిపాయలు కోయడం స్టాప్ చేసాను. ఫైనల్లీ తనైతే ఇప్పుడు చేపలు ఫ్రై చేయడానికి రెడీగా ఉంది. ఓకే అంట చేపలు బాగోపోదు, మొత్తం అన్ని దీంతో తినిపిస్తాను. ఈ చేపల నుంచి వచ్చే స్మెల్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా బాగుంది. ఫైనల్గా తను టేస్ట్ ఎలా ఇస్తుందా అని చెప్పిన డౌట్ అంతే. ఒకసారి టేస్ట్ చేస్తే తెలిసిపోతుంది. మరి మనంత ఉండకపోయినా మిడిల్లో అయినా సరే వండుతుందని చెప్పేసి నా ఆశ. ఇంకా ఫైనల్లీ మనం బ్యాలెన్స్ ఏదైతే ఉంచామో వచ్చి అవన్నీ కంప్లీట్ చేసేస్తున్నాం. కావాల్సిన కరివేపాకు కూడా తీసుకుని ఒక దాంట్లో వేస్తుంది. ఫైనల్ ట్విస్ట్ కర్రీ కోసం చూపిస్తారంటే ఈ కేరా దోశ చూపిస్తున్నారు ఏంటి భయ్యా మీరేనని చెప్పే కదా మీ ఆలోచన. ఈ కేరా దోశ ఏదైతే ఉందో దాన్ని సన్నగా కోసుకొని దాంతో అయితే ఒక డిఫరెంట్ ఆఫ్ కర్రీ చేస్తానని చెప్పింది. అది కర్రీ కాదు నాకు తెలిసి, ఏదో నాతో తినిపిద్దామని చెప్పి ఏదో చేయాలని చేస్తుంది. లాస్ట్లో ఇవి సన్నగా కోసి ముక్కలన్నీ ఒక దాంట్లో వేయమని చెప్పింది. ఓకే అని చెప్పేసి నేను కోస్తున్నాను. తర్వాత నిమ్మకాయని కూడా అలాగే 2 ముక్కలు కోసి ఉంచమని చెప్పింది. ఈ కేరా తింటే ఏంటో నేను ఎప్పుడు తినలేదు, బట్ ఓకే బాగానే ఉంది. మరి అంత కాదు, వాళ్ళు నేపాలీస్ కాబట్టి వాళ్ళు తినడానికి బాగానే ఉంటుంది అంటారు, మనకు అలవాట్లేదు కాబట్టి. సో నాకైతే నార్మల్గానే అనిపించింది. తను లాస్ట్లో ఏం చెప్పిందంటే ఈ కేరా దోశ అయితే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పింది. ఓకే అని చెప్పేసి ఒక మొక్క తిన్నాను. కాకపోతే నాకు అంత నచ్చలేదు. ఈ కేరా దోశలో పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేయాలంట. యాడ్ చేశాను. పచ్చిమిరపకాయ ఎందుకని అడిగితే నోరు మూసుకొని పచ్చిమిరపకాయ అందులో వెయ్యి కోసింది అన్నది. ఓకే, నెక్స్ట్ నిమ్మకాయ ఒకటి ఇచ్చింది. నిమ్మకాయ రసం కూడా అందులో బాగా దిట్టించి పిండు అని చెప్పింది. ఇవన్నీ ఎందుకబ్బా అని అంటే నేను చెప్పించేది చాలు, లాస్ట్లో తిని చూడి ఎలా ఉందో అప్పుడు నాకు టేస్ట్ చేసి చెప్పానని చెప్పింది. ఓకే ఒకసారి చూడండి నేను ఏమేమి వేసాను. కేరా దోశ, పచ్చిమిరపకాయ, టమాటీ, ఇంకా నిమ్మకాయ రసం, నెక్స్ట్ ఉప్పు,
సాల్ట్ ఏదైతే ఉందో దానికి మనం సరిపడే అంత వేసుకుంటే సరిపోద్దంట. ఓకే, నేను సాల్ట్ అయితే కొంచెం వేసా. సాల్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా కలిపేమని చెప్పింది. ఇంకా కొంచెం కారం వేసింది. కారం వేసి కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత బ్లాక్ సాల్ట్ అంట. బ్లాక్ సాల్ట్ నెక్స్ట్ అదే గరం మసాలా ఏదో వేసింది. ఓకే, ఇవన్నీ ఎందుకు వేస్తున్నావు అని అడిగితే ఇప్పుడు తిని చూడు, అయిన తర్వాత ఎలా ఉందో అప్పుడు చెప్పానని అని చెప్పింది. ఓకే, మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత మనం తిందాం, ఎలా ఉందో అప్పుడు చెప్తాను. ఓకే రెడీ. ఇప్పుడు ఇది నేను తినడానికి రెడీగా ఉన్నాను, బట్ ఎలా ఉంటుందా అని చెప్పి నాకు కొంచెం టెన్షన్గా ఉంది. ఎందుకంటే ఇటువంటి మనం ఎప్పుడు తినాం కదా, మన అమ్మాయిలు కూడా మనకి ఎప్పుడు ఇలాంటి ప్రిఫర్ చేయలేదు తినడానికి. సో ఇప్పుడు నేను తినడానికి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ బా టేస్ట్ ఎన్ని రకాలుగా ఉందో నేనైతే దీన్ని మాటల్లో చెప్పలేను. తీపి, పులుపు, ఉప్పు, కారం అన్నీ కలిపి కొట్టేసింది ఇది. ఓకే ఓకే పర్లేదు, చెప్పడానికి అయితే అవ్వలేదు, బట్ 4-5 టేస్ట్లు అయితే అనిపించింది నాకు. మ్యాక్సిమం ఎక్కువ శాతం అయితే పానీపూరి తిన్నట్టు అనిపించింది. పానీపూరి వాటర్ ఉంటుంది కదా, ఆ పానీపూరి వాటర్ని దీంట్లో మిక్స్ చేసుకొని తిన్నట్టు అనిపించింది. కానీ ఉప్పు, తీపి, కారం ఇవన్నీ చాలా బాగున్నాయి అనమాట. తీపి వేయకపోయినా సరే కొంచెం బాగుంది, ఎందుకో బాడీ మొత్తం పులకరిస్తుంది. పచ్చినమ్మగా తింటే ఎలా ఉంటుందో సో అలా ఉందన్నమాట. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, ఇది చాలా బాగుంది. హెల్త్కి కూడా చాలా మంచిదంట. సో బలవంతంగా 2 తినడం అయితే జరిగింది. ఇంకా నేను తినలేనని చెప్పేసి ఆపేసాను. నెక్స్ట్ తయారు చేసింది నేపాలీ కాబట్టి నేపాలీ చేత ఒకటి తినిపిద్దాం. ఓకే ఎలా ఉందో చెప్తుంది. తను మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. డైలీ ఇవే తింటుంటారేమో మేబీ. నాకైతే మొత్తం బాడీ అంతా పులకరించిపోయింది తిన్నంటనే. ఇది మాత్రం సూపర్, ఎగ్జాక్ట్ చాలా బాగుందని అన్నట్టు మాట్లాడుతుంది. ఓకే, తను ఇప్పుడు ఇలాంటివి తింటారు కాబట్టి ఓకే. ఇప్పుడు ఫ్రై అయితే అయిపోయింది. ఒకసారి ఫ్రై కూడా మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో ఏంటని. నేనైతే చాలా ఎగ్జైట్గా ఉన్నాను. మన జాలర్లో వంట ఎక్కడ ఉండి వచ్చి మన దగ్గర వండుతుందంటే మేబీ ఎలా ఉంటుంది అనేది నాకు డౌటే. ఒకసారి చూడండి, తనైతే ఎగ్జాక్ట్గా మన అమ్మలు ఎలా చేస్తారో అలాగే చేసింది. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను. ఫైనల్లీ ఇదైతే టేస్ట్ చేసేస్తున్నాను, చూద్దాం. సూపర్, నిజంగా హార్ట్ ఫుల్ఫిల్గా చెప్తున్నాను. మన ఇంట్లో మన అమ్మలు ఎలా వండుతారో యాస్టీజ్ సేమ్ అలాగే వండింది. ఇంకా నెక్స్ట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది కూడా ఎలా వండుతుందో చూసేద్దాం. నెక్స్ట్ బ్యాలెన్స్ ఏం లేదు, పులుసు అది కంప్లీట్ అయిపోతే రైస్ ఆల్రెడీ మేము కుక్ చేసుకున్నాం. కుకింగ్ అంతా అయిపోయాక అది తినేది. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించాం ఫైనల్గా. ఓకే, కావాల్సిన సామాన్లు అన్నీ రెడీగా ఉన్నాయి. ఫైనల్గా నేను దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నాను అదైతే ఇప్పుడు రెడీ అయిపోతుంది. ఓకే, మొత్తం అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా అన్నీ చేసే. ఓకే, నూనెలో ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ వేసి బాగా వేయించాలంట. ఓకే, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన చేపలు ఏవైతే ఉన్నాయో బ్యాలెన్స్ అవి అందులో వేసిన తర్వాత పులుపు పెట్టాలంట. పులుపు పెట్టిన తర్వాత కాసేపట్లో అది బాగా ఏగిన తర్వాత అప్పుడు చేపలన్నీ వేయాలంట. ఓకే, అవన్నీ బాగానే తెలిసినట్టుంది మేడంకి, అన్నీ పర్ఫెక్ట్గా చెప్తుంది. ఓకే, ఎలా ఉందో అప్పుడు పులుపు రెడీ చేస్తుంది. పులుపు అంటే ఏంటబ్బా అనే కదా మీ డౌట్. పులుపు అంటే ఏం కాదండి, అదే మనం చింతపండుని ఒక గిన్నెలో తీసుకొని వాటర్ కొంచెం వేసుకొని దాని నుంచి ఒక రసం తీసుకోవాలన్నమాట. రసం తీసుకున్న తర్వాత ఆ రసాన్ని మనం ఏదైతే కర్రీ చేయాలనుకుంటున్నామో ఆ కర్రీలో వేసుకోవాలి. సో మనకు కావాల్సినంత దాంట్లో వేసుకున్న తర్వాత కాసేపు అయ్యాక ఒక చారు అనేది రెడీ అయిపోతుందంట. ఓకే, అంతా బాగానే చెప్తుంది, బాగుందంట. పులుపు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయానని చెప్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం లేదు, బ్యాలెన్స్ చేపలు అయితే అందులో వేసిన తర్వాత కాసేపు వెయిట్ చేసి ఉండడమే, ఒక 5 minutes 10 minutes. అది బాగా మరీ దగ్గర అయ్యాక లాస్ట్లో మొత్తం అంతా రెడీ అయిపోయినట్టే. అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్ స్టేజ్ ఎలా ఉంటుందో మనం తిని చూసి చెప్పాలి. ఎంతసేపు ఈ చేపల పులుసు కోసం ఎక్స్ప్లెయిన్ చేసి నా మైండ్ అయితే ఫుల్ దెమ్మ తిరిగిపోయింది. లాస్ట్కి అయితే ఈ కర్రీ అయితే అయిపోయింది. ఓకే, ఎలా ఉందా అని చెప్పి టేస్ట్ చేద్దాం. ఫైనల్ ఎలా వచ్చింది దేవుడా, బాగా వస్తుంది చాలు. ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థమైపోతుంది మీకు దీని టేస్ట్ ఎలా వచ్చింది ఏంటని. ఓకే, లాస్ట్గా మనం రూమ్లోకి తీసుకెళ్ళి దీన్ని ఒక గట్టి పట్టు పట్టడమే. ఇంకా బాబా చూస్తుంటేనే నాకైతే మాత్రం నిజంగా చాలా బాగుండిందని అనిపిస్తుంది. ఎలా ఉందో తిని చూసి చెప్తామని చెప్తుంది. ఓకే, మీకు ఇదంతా నచ్చితే ఒక లైక్ చేయండి అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఓకే, వేడి రైస్ ఇంకా నైస్. దానికి కావాల్సిన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఓకే, నేను ఇంకా ఆగలేనని చెప్పి టేస్ట్ చూసేస్తున్నాను. ఓకే చాలా బాగుంది. మరీ మనంత కాకపోయినా ఎక్కడో చిన్న టేస్ట్ తేడా కొట్టింది. కాకపోతే టేస్ట్ అనేది డిఫరెన్స్ వచ్చినా అది తినడానికి మాత్రం చాలా బాగుంది. ఓకే, తను కూడా మాలో కలిసిపోయిందని చెప్పి నాకు అప్పుడే అర్థమైంది. ఓకే, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎక్కడైనా మీకు తెలియకపోతే వీడియోలో చూసి ఎలా చేయాలి ఏంటనేది మీకు అర్థమైపోతుంది. దీని రివ్యూ ఇవ్వమని చెప్తుంది. ఒక్కసారి రివ్యూ ఇస్తే ఇటువంటి వీడియోస్ ఇంకా మేము చాలా చేస్తుంటాం.